నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్కు స్వాగతం. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్ను మీరు ఇంతవరకు ఎంతో బాగా ఆదరించారు. అందుకే విజయపదాన ఈ ఛానల్ నడుస్తుందని మా టీం అంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదే రీతిలో మీ ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో పంది జంతు కొవ్వు వాడినారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఈ ఆరోపణను నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈ సమాజము ఒక విభజనకు గురైంది. తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా చెప్పిన నాయకుడిని బట్టి వాటిని నిజమని చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదు అబద్ధమని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు ధీటుగానే సాగుతున్నాయి. అయితే వీటితో పని లేకుండా అసలు నిజాలేంది, ఏఆర్ డైరీకి సంబంధించి ఏం జరిగింది, ఏమి అనేది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ గారు నిన్న తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసినాడు. మనం ఆ ఫిర్యాదును పరిశీలించే నిజానిజాలేవో మనం ఒక నిర్ణయానికి రావచ్చు. నేను అందుకే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడంలే. తిరుమల లడ్డు ప్రసాదం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తాం. మన అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఏదైతే నిర్ధారణ అయిందో వాటి గురించే మనం మాట్లాడుకుందాం. ఫిర్యాదును ప్రాతిపదికగా చేసుకునే మనము చర్చించుకుందాం. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. ఆ నెయ్యిని వాడేశాం అంటే లడ్డూ ప్రసాదంలో వాడేసినామని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పినారు. టీటీడీ అధికారి చెప్పినాడు ఆ ఫిర్యాదులో. ఆ నెయ్యి నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించాం. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జూలై 6న 2, జూలై 12న 2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. అయితే ఆ సంస్థ నెయ్యిపై నాణ్యతపై అనుమానాలు ఉండడంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపాం. ఎన్డీడీబీ ల్యాబ్ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాప్ ల్యాబ్ అన్నమాట. అది గుజరాత్లో ఉంటుంది. ఈ గుజరాత్ సంబంధించిన ల్యాబ్ జూలై 16, 23 తేదీల్లో నివేదికలు పంపింది. అది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు వీళ్ళు వాడేసిన నెయ్యి పైన ఆ నాణ్యత పైన అనుమానాలు ఉన్నాయని చెప్పినారు. వాడినాము అని చెప్పినారు. కానీ ఆ తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లను వాడడం, దానికి సంబంధించిన ఆ నెయ్యిని ఆ ల్యాబ్కు పంపడం, ఆ ల్యాబ్ ఒక నివేదిక వీళ్ళకి ఇవ్వడంతో ఇదంతా రచ్చ సాగుతుంది. అది కూడా చూడండి, జూలై 16, 23 తేదీల్లో నివేదికలు వీళ్ళకు టీటీడీ వాళ్ళకి అందినాయి. అయితే వీళ్ళు కేసు ఎప్పుడయ్యా పెట్టేది? నిన్ననా? అంటే 2 నెలలు దాటిన తర్వాతనా కేసు పెట్టేది? అంత బాధ్యతారాహిత్యమా? ఎందుకు పెట్టినారు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రోజే అందులో కల్తీ జరిగిందని నివేదికలు వచ్చినప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా కేసులు. ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఎవరి కోసం పెడతాండారు? ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చ? ఇదే నివేదిక ఏం చెప్పిందంటే, ఎవరైతే వీళ్ళు ఈ గుజరాత్ సంస్థ నివేదిక ఇచ్చిందని చెప్తున్నారు కదా, ఆ నివేదిక సారాంశాన్ని ఇదే ఈనాడు పత్రిక ఈ నెల 20వ తేదీన ఒక వార్తను పబ్లిష్ చేసింది. అందులో ఏమని ఉంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు
అనుమానం వ్యక్తం చేసింది అని టీడీపీ తెలిపింది. ఏంది ఇది? టీడీపీ తెలపడం ఏంది? టీటీడీ కదా చెప్పాల్సింది. టీటీడీ మరి నిన్న ఎందుకు ముందుకు వచ్చింది? ఈ సంస్థ ఊరికే అనుమానాలని మాత్రమే వ్యక్తం చేసింది. అనుమానాలకు నిజాలకు తేడా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి అనుమానాలు మాత్రమే వ్యక్తం చేసినప్పుడు ఏకంగా ఇప్పుడు కలిసినట్టు వీళ్ళెట్లా ఫిర్యాదు చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆరోపిస్తారు? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు ఉదయించినాయి. అందుకే నేను అనేది జూలైలో అట్లే జూన్లో ఈ సరఫరా చేసింది ఆ ఏఆర్ డైరీ సంస్థ. జూన్ 12వ తేదీ నుంచి మొదలుపెట్టింది సరఫరా చేయడం. జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మనకు 4వసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఎట్లా చెప్తాడు గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని? కల్తీ కూడా జరగడా, అనుమానాలు మాత్రమే ఆ ల్యాబ్లో టెస్ట్ చేసింటే ఆ ఫలితాలు వచ్చినాయి. అనుమానాలు, అది కూడా. మరి ఎంతో పవిత్రంగా హిందువులు భావించే లడ్డు ప్రసాదంపై అంత పెద్ద నింద వేస్తే ఎట్లా ఏమి అని అందరూ నొచ్చుకుంటున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదంతా రచ్చకు దారితీసింది. అందుకే నేను ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించిన విషయం కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చెప్పడంలే. ఎవరికి వాళ్ళు నిజానిజాలు ఏంటో తెలుసుకొని మనశ్శాంతిగా ఉండడం మంచిది.